తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి రేపినటువంటి కేతనపల్లి మున్సిపాలిటీ ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి ఘర్షణ కావచ్చు, అరెస్టులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీగా ఉన్నటువంటి బాల్క సుమన్ ఈ ఇష్యూలో అరెస్ట్ అయ్యారు. అక్కడ మంత్రి గడ్డం వివేక్ తో పాటు ఇటు సుమన్ వర్గాల మధ్య అనేక ఘర్షణలు జరిగాయి. నువ్వా నేనా అన్నట్లుగా కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. అయితే ఎన్నికల సందర్భంగా అనేక ఘర్షణలు జరిగాయి. గతంలో అక్కడ ఎప్పుడు చూడనంత పోలీస్ ఫోర్స్ వచ్చింది. మంత్రిగా ఉండి తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎలాగైనా గెలవాలి అని మంత్రి గడ్డం వివేక్ చూస్తున్నారు కేతనపల్లి మున్సిపాలిటీని అనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది. ఆ ఘర్షణల సందర్భంగా కేసులు నమోదవ్వడం, ఇటు సుమన్ని అరెస్ట్ చేయడం, జైలు పాలవడం, ఆ తర్వాత ఆయన ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు. అయితే హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 22 వార్డులు ఉన్నాయి. మొత్తం 22 వార్డుల్లో ఇటు సిపిఐ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు కలిసి అంటే ఒక ఒప్పందంగా ముందుకు సాగాయని చెప్పుకోవచ్చు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కేవలం 7 స్థానాలకే అక్కడ పరిమితమైంది. మొత్తం 22 స్థానాలకు సంబంధించి కేతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ 10 సీట్లు గెలుచుకుంది, కాంగ్రెస్ పార్టీ 7 సీట్లు గెలుచుకుంది. ఒకరు ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిస్తే మిగిలిన 4 సీట్లను సిపిఐ గెలుచుకుంది. అయితే సిపిఐ అసెంబ్లీ ఎన్నికలకు కావచ్చు, తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా కావచ్చు, మిత్రపక్షంగా కొనసాగినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కేతనపల్లిలో సిపిఐ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసింది బహిరంగంగా. సో ఆ లెక్కన తమకు మెజారిటీ ఉంది కాబట్టి మేమే గెలుస్తాము అని చెప్పి ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీ ధీమాగా వ్యక్తం చేసింది. అయితే అందులోని కౌన్సిలర్ సపోర్ట్ చేస్తా ఉన్నారు, మాకు మద్దతు ఇస్తా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది. ఓవరాల్ గా మాత్రం నువ్వా నేనా అన్నట్టు సాగినటువంటి ఈ కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి మంత్రి వివేక్ కు ఒక చేదు అనుభవమే అని చెప్పుకోవచ్చు, పరాభవం ఎదురైందని చెప్పుకోవచ్చు. తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికలను వాయిదా వేస్తూ ఇంత ఘర్షణ పూర్వకమైన వాతావరణం తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవలేదు. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, వివేక్ పరాభవం అని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఎంపీగా వివేక్ కొడుకే ఉన్నారు, వంశీకృష్ణ, అక్కడ వివేక్ ఉన్నారు, ఆయన మంత్రిగా కూడా ఉన్న నేపథ్యం. సో ఇంత పలుకుబడి ఉండి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా గెలవలేకపోయారు. మనం కొద్దిసేపటి క్రితం మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆయన బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ గా సిపిఐ సంబంధించినటువంటి కౌన్సిలర్ను ఎన్నుకున్నారు అని చెప్పి ఆయన ధృవీకరించడం జరిగింది. అయితే వీటన్నిటికి సంబంధించిన విషయాలపై ఆయన తను ముందుగా ప్రెస్ మీట్ లో మాట్లాడతాను అని చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి మంత్రి వివేక్ కు ఎదురు దెబ్బగానైతే భావించవచ్చు.